ఓకే బ్రదర్, నమస్తే. ఏం పేరు? అంజిబాబు. ఓకే, ఏ ఊరు? మాది చిన్నలింగపూర్. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది మహిళలకు ఉచిత బస్సు అనేది. ఎట్లా, దాని మీద మీరేమంటారు? ఉచిత బస్సు తీసుకొచ్చింది, అది మహిళలకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మా సొంత ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది కదా అన్న. ప్రతి ఒక్కళ్ళు బస్సులోనే ఎక్కుతారు, ఆటోని మొత్తానికి ఎక్కలేరు. ఏ బస్ వస్తుందని చెప్పి వెయిట్ చేసి మరీ ఎక్కుతారు. రన్నింగ్లో ఇప్పుడు ఆ నుంచి నేను 30 కిలోమీటర్ల నుంచి లచ్చిడే వెంబడాలు నడుపుతా ఆటో. రాంగా పోగా ఆటో ఇటో 50-100 దొరికాడు. ఇప్పుడు ఆయనతో కూడా దొరకలేదు. మస్తు అంటే మస్తు వెయిట్ పడ్డది బస్సులు ఫ్రీ అవుట్లా. ఓకే, ఇప్పుడు అంటే మీకు రోజుకి ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత మిగులుతున్నాయి? ఖర్చు అంటే ఉంటుంది, రోజు 100-150 ఖర్చు ఉంటుంది. గ్రీజ్ పెట్టాలి, ఫిల్టర్లు కొట్టియాలి, ఎయిర్ పెట్టుకోవాలి, చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటే ఏమన్నా వేయించుకోవాలి. మినిమం ఖర్చు వస్తుంది. డీజిల్ 200 దాకా పోతుంది. మాకు మిలియడి 200-300 మిలియడి ఇప్పుడు ఆయనతో కూడా అవుతలేవు. ఇప్పుడు ఇది వరకు ఎన్ని మిగిలేటి, ఇప్పుడు ఎన్ని మిగులుతున్నాయి? ఒకప్పుడు అని అంటే బస్సులు బంద్ ఉండట్లో మంచిగానే ఉంటుండే గిరాకీ. ఆటో ఇటో ఒక 400-500 ఇంత కూలీ లెక్కలు పడుతుండే. ఇప్పుడు ఆయనతో కూడా లేవు. బండి నడపాలి, బండికే పెట్టాలి, బండిలో డీజిలే పోసుకోవాలి. మా జేబులోకి వచ్చే వరకు 50-100 కూడా ఈ సరిగా మిలుగుతూనే లేవు. మస్తు అంటే మస్తు వెయిట్ పడ్డది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏడాదికి 12,000 ఇస్తా ఉంటుంది. ఏడాదికి 12,000 ఏంటంటే ఆ ఏడాది కానీ అంటే అందరికి వస్తానే ఏముందన్న. ఆటో డ్రైవర్లు మస్తు మంది ఉన్నారు, ఎంగేజ్ నడిపేటోళ్ళు ఉన్నారు, ఓనర్లు ఉన్నారు. ఇప్పుడు 12,000 ఇస్తుందని అంటే ఓనర్లకు ఇస్తుందా, డ్రైవర్లకు ఇస్తుందా? ఇలా ఆటో డ్రైవర్ అనేటోళ్ళని ఎట్లా గుర్తించి ఇస్తుంది 12,000 అని చెప్పేసి? అది ఎవరికి తెలుసు అన్న. కొందరు చదువుకున్నారు, కొందరు చదువుకోలేదు. కొందరు పేర్ల మీద బండ్లు ఉన్నాయి లేవు, కొందరు లైసెన్స్లు ఉన్నాయి లేవు. ఆటో ఫీల్డ్ అని అంటే మస్తు మంది ఉన్నారు ఉపాధి చేసేటోళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఆటో డ్రైవర్లను ఎట్లా గుర్తిస్తారా? 12,000 ఎవరికి వస్తాయి? ఓకే, అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? గవర్నమెంట్కి చెప్పాల్సి ఏం లేదు. మహిళలకు ఫ్రీ అని అంటే మరి మొగోళ్ళు ఏం చేసిర్రు అన్న? మహిళలకు ఒక ఉచితంగా పెట్టినాం అంటే మాకు కూడా ఇంత ఏదో బెనిఫిట్ చేస్తే మంచిగా ఉంటుండే కదా. ఆ సంవత్సరం వచ్చేదాకా అవి ఎవరికి వస్తాయి కూడా తెలియదు. వచ్చే వరకు మాకు అవి ఇంట్లోకి వెళ్ళొద్దా? రోజు ఎట్లా పోషించుకోవాలి 12,000 తోటి? ఆ 12,000 వస్తాయని కూడా గ్యారంటీ లేదు. అసలు ఉచితంగా చేసిరేమో తెలియదు, కానీ మాకు కూడా జీవనభృతి కల్పిస్తే మంచిగా ఉంటుంది. ఉచితంగా చేసినామనంటే సరే అందరికీ బెనిఫిటే, మహిళలకు అందరికి బెనిఫిటే. సరే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని అనుకుందాం, కానీ మాకు కూడా బెనిఫిట్ చేస్తే మేము కూడా దాన్ని సహకరిస్తాం. మాకు కూడా జీవనభృతి కల్పించాలి. ఇక ఆటో ఇటో అని ధర్నాలు చేపట్టినాం. సేమ్ అట్లనే మాకు కూడా ఆటో డ్రైవర్లను గుర్తించి నెలకు 15,000 జీవనభృతి కల్పించాలని ప్రభుత్వం వేడుకుంటున్నాం. ఓకే, క్యా నామ్ హై భాయ్ సాబ్? అబ్బాస్. అబ్బాస్, తెలుగు మాట్లాడతా. అభి ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిరు కదా గవర్నమెంట్. పాప్ లెవెల్కి గవర్నమెంట్ చేసే జాబ్ వస్తే లేడీస్ పోతుంది. రోజు డైలీ కూలి చేస్తూ లేకపోతే లేబర్కి ఎట్లా అర్థమైంది? గవర్నమెంట్ సేఫ్ చేస్తుంది. ఎవరు సేఫ్ చేస్తుంది? ₹1,00,000 జాయితా ఉన్న వాళ్ళకే సేఫ్. మీరు ఫ్రీ పెట్టాలంటే ఏం చేయాలి? మీరు పబ్లిక్ పేదోడు ఎవడో ఈ నెలకు రోజు ఊరిగిపోతావా, 2 రోజులు ఊరిగిపోతావా, దానికి ఫాస్ట్ చేయండి. అదో లెక్క ఉంటుంది. ఫ్రీ బస్సు అని పోరగాలు కాలేజీ పోరగాలు అంతా ఖరాబ్ అయిపోతారు. ప్రతి కాలేజీ పోయి ఏం చేస్తుంది? ఇలా కాలేజీ పోవట్లే, బస్ ఫ్రీ కదా, ఎములడ పోదాం, జాతర పోదాం, ఆ జాతర ఉత్తరం తిరుగుతారు. ఏం పని లేదు. ఏమైనా పని ఉందా? ఏం పని లేదు. దాని తప్ప ఏమైనా లాభం? నష్టపోయేవాడు ప్రజలే నష్టపోతారు, గవర్నమెంట్ కూడా కాదు. ఈ ప్రభుత్వం కాదు 5 ఏళ్ళు మీరు వెళ్తారు, తర్వాత ఇంకో ప్రభుత్వం ఇంకోటి వస్తుంది. తప్ప ఏమైనా ఉందా? లాభం ఉందా? అంత నష్టం తప్ప. మొత్తానికి ఇది జాబ్ హోల్డర్స్కి ఇది లాభం, లాభం, ఇంకొకరికి లాభం లేదు. ఇప్పుడు ఎవరికి లాభం? జాబ్ హోల్డర్స్కి లాభం. డైలీ ఆడది ఎట్లా పోతుంది? రోజు పోద్దా? ఊరికి పోవాలంటే 6 నెలలకోసారి పెళ్ళి అయితే పోతారు, లేకపోతే లేదు. ఏదైనా కార్యమో ఏదైనా ఆపతో సాపతో పోతారు. ఏ లాభం? పేదోడికి అది ఇంకా నష్టమే. పేదోడే కదా, ఉన్నోడైతే ఉన్నోడే అవుతాడు, పేదోడు ఇంకా పేదరికం అవుతుంది. ఇప్పుడు పబ్లిక్ నష్టపోయేదోడు, ఆటో ఫీల్డ్ నష్టపోతాడు, గవర్నమెంట్ నష్టపోతుంది. ఇప్పుడు ఏమనంటే నేను ఫ్రీ ఛార్జ్, ఏమని ఫ్రీ? జాబ్ వర్స్ ఫ్రీ తప్ప ఇంకోరికి ఎవరికి అవసరం లేదు అని నేను చెప్తాను. ఓకే, అది వివరంగా కూడా ఆలోచించాలి, ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలి. అసలు మన ఆటో ఫీల్డ్ లాభం నష్టం అంటే ఆటో ఓడికి ఎక్కుదంటే ఇప్పుడు అది బస్ ఫ్రీ, మా ఆటో కూడా ఫ్రీ అంటారు. ఎక్కుతావా? ఎక్కువ అంటే ఏకమా అక్కడ 20-50 పైసలు బీజలు. ఇప్పటికే మేము 100-150 కిలోమీటర్ ఫ్రీ పెట్టింది గవర్నమెంట్. ఇంకా గీజుగిరి గుడిగారు పోలేము మేము అంటారు. ఆరామ్స్ నడుచుకుని పోదాం అంటారు పబ్లిక్. దాన్ని మేము నష్టపోయేది ఎవరు? మేమే. ఆఖరి కొత్త మేము ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. కొన్ని వేల మందిగా లక్షల మంది ఉన్నాం డ్రైవర్లం. మరి ఆఖరి కొత్త ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. మరి అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? గవర్నమెంట్కి ఏం చెప్పాలంటే మీరు బస్సు ఫ్రీ పెట్టండి. ఎట్లా పెట్టండి? గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్గా చిన్న రాజు మామూలు పేదోడు గరీబ్ ఉన్నాడు వాళ్ళకి పాస్ చేయండి. ఏమన్నా ఊరి పోయినట్టు పాస్ చేయండి. ఈ జాబ్ వర్స్కి ఎందుకండి? ఒక్కొక్కరికి లేడీస్కి ₹1,00,000 ఉంది, 50 ఉంది జాబు. డైలీ తిరుగుతారు, ఆడో తిరుగుతారండి ఎవరన్నా డైలీ? ఫ్రీ బస్ అండి, ఎట్లా ఫ్రీ? డైలీ తిరుగుతారా? ఏం పని లేదా వాళ్ళకి? పొట్టకెట్టేస్తుంది మరి, తిండేట్ రావాలి. దాన్ని కూడా ఆలోచించాలిగా. ఫ్రీ అంటే ఏం ఫ్రీ? గ్యాస్ ఫ్రీ పెట్టండి, కరెంటు ఫ్రీ పెట్టండి. అదే అవకాశం అందరికీ అభివృద్ధి అయింది. దీంతో ఏ లాభం? నష్టమే తప్ప ఏం లేదు.